నిన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన ఇరాన్ ఇజ్రాయెల్ సంక్షోభం ఇప్పుడు ఒక్కసారిగా బొగ్గుమంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడికి దిగింది. ఏకంగా ఆ దేశ రాజధాని టెహ్రాన్ పై మిసైళ్లు, డ్రోన్ బాంబులతో విరుచుకుపడుతోంది. అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ప్రారంభించిన జాయింట్ ఆపరేషన్ ఇది. టెహ్రాన్ లో వరుస పేలుళ్లు సంభవిస్తున్నాయి. దట్టమైన పొగలు ఆ నగరాన్ని ఆవరించింది. ఎప్పుడేం జరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఊహించని ఈ ఘటనతో ఇరాన్ ఉలిక్కిపడింది. ప్రాణాల్ని అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు అక్కడి జనం. అటు ఇజ్రాయెల్లో కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ మిసైల్ దాడులకు పాల్పడుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. యుద్ధ సైరన్లు సైతం మోగాయక్కడ. సరిహద్దులతో పాటు గగనతలాన్ని ఇజ్రాయెల్ మూసివేసింది. కొన్ని పౌర విమానాల్ని దారి మళ్లించింది. దేశ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ డౌన్ టౌన్ లో భారీ పేలుడు జరిగి దట్టమైన పొగ అలముకుంది. అమెరికా, ఇరాన్ అణుచర్చల మధ్య ఈ ఘటన ప్రాంతీయ ఉద్రిక్తతల్ని మరింత తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఈ దాడుల్ని ధృవీకరించారు కూడా. ప్రివెంటివ్ మిజైల్ అటాక్ ని ప్రారంభించినట్టు తెలిపారు. అమెరికా మద్దతు ఉందా లేదా అనేది వెల్లడించడానికి నిరాకరించారు. తొలుత టెహ్రాన్ లో 3 వరుస పేలుళ్లు సంభవించాయి. ఆ వెంటనే నగర శివార్లతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం సమీప ప్రాంతాలు బాంబుల మోతతో మార్మోగిపోయాయి. దీని తర్వాత టెహ్రాన్ లో మరో 2 చోట్ల బాంబులు పేలినట్టు లోకల్ మీడియా తస్మిమ్ తెలిపింది. దీంతో పాటు యూనివర్సిటీ స్ట్రీట్, జోమ్హౌరీ ప్రాంతాన్ని అనేక క్షిపణులు చిన్నాభిన్నం చేశాయి. టెహ్రాన్ డౌన్ టౌన్ లోని పాస్చర్ స్ట్రీట్ పరిసరాల నుంచి దట్టమైన పొగ పైకి లేచిందని రాయిటర్స్ నివేదించింది. నార్త్ సయ్యద్ ఖాందాన్ ప్రాంతంలో కూడా దాడులు జరిగినట్టు సమాచారం అందిందని పేర్కొంది. పశ్చిమ ఆసియా ఇప్పటికే ఉద్రిక్తంగా ఉంది. ఇజ్రాయెల్ చర్య, టెహ్రాన్ పేలుళ్లు పరిస్థితిని తీవ్రతరం చేశాయి. Buranıza. Ya beyler. Ha?